నమస్తే జననాడి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనున్న ముంబై ఇండియన్స్. ఏపీలో నేటి నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగానికి వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభం. ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ బాబురావు. కరోనా కారణంగా మూతబడిన స్కూల్స్ను నవంబర్ 2 నుంచి పునఃప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కసరత్తును కూడా పూర్తి చేసింది. విద్యార్థులు చదువులతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. నవంబర్ 2న స్కూళ్లు తెరిచాక నెలపాటు హాఫ్ డే స్కూలు నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్ నుంచి రక్షణకు చర్యలు, ఆరోగ్య పరిరక్షణపై విద్యార్థులకు రోజు 15 నిమిషాల పాటు టీచర్లు బోధిస్తారని వెల్లడించారు. సంక్రాంతి, వేసవి సెలవు రోజులను తగ్గించి స్కూళ్లు నిర్వహిస్తామని చెప్పారు. సెలవు రోజుల్లో విద్యార్థులకు లెర్నింగ్ అవర్స్ కేటాయించి వారు ఇంటి దగ్గరే ఉండి నేర్చుకునేలా పలు రకాల చర్యలు తీసుకుంటామన్నారు. 2 రోజుల్లో ప్రత్యేక మార్గదర్శకాలు. అనిల్ సింఘాల్. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండటంతో స్కూళ్ల పునఃప్రారంభించడానికి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు హెడ్ మాస్టర్లు, టీచర్లను అప్రమత్తం చేశామని వెల్లడించారు. తల్లిదండ్రులు అనుమతిస్తేనే పిల్లలు స్కూలుకు రావాలన్నారు. కొద్ది రోజుల పాటు మధ్యాహ్నం వరకే స్కూళ్లు ఉంటాయన్నారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహించే అవకాశం ఉందన్నారు. నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నామని, కోవిడ్ నేపథ్యంలో 2 రోజుల్లో ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్న ఇళ్ల నుంచి పిల్లలు స్కూళ్లకు వస్తుంటే ఆ ఇళ్లను రోజు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పర్యవేక్షించాలన్నారు. స్కూళ్లు తెరిచాక 15 రోజుల పాటు నిశితంగా పరిశీలిస్తామని వెల్లడించారు. దీన్ని బట్టి కోవిడ్ నియంత్రణపై భవిష్యత్ ప్రణాళిక ఉంటుందన్నారు. జిల్లా స్థాయిలో స్కూళ్లలో పరిస్థితులపై కలెక్టర్లతో టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశామని వివరించారు. కోవిడ్ టెస్టులను మరింత పెంచుతామన్నారు. అలాగే విద్యార్థులు సైతం పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ విషయంలో తనకు సహకారం అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అంతకుముందు హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహాయ సహకారాలపై అనుబంధ అఫిడవిట్ను దాఖలు చేసిన నిమ్మగడ్డ నిధుల గురించే ప్రస్తావించారు. న్యాయవాదులకు చెల్లించాల్సిన ఫీజులు పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయని, ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఈ సమయంలో ఎన్నికల కమిషనర్ వ్యక్తిగత సిబ్బంది అంశం ప్రస్తావనకు వచ్చింది. నిమ్మగడ్డ రమేష్కు హైదరాబాద్లో అధికారిక నివాసం ఉన్న విషయం కూడా న్యాయవాది దృష్టికి రాగా, దీనిపై జస్టిస్ దేవానంద ఎన్నికల కమిషనర్ అధికారిక నివాసం హైదరాబాద్లో ఉండటం ఏమిటన్నారు. హైదరాబాద్లో అధికార నివాసం, విజయవాడలో మరో నివాసం అంటే ఎంత ఖర్చు అవుతున్నట్లని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇదంతా ప్రజాధనమని గుర్తు చేశారు. ఆ డబ్బును ఇలా ఖర్చు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరుకు చెందిన అసోం రైఫిల్స్ జవాను బొంగు బాబురావు వీరమరణం తీవ్ర విషాదాన్ని నింపింది. అరుణాచల్ ప్రదేశ్లోని కోన్సా సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో బాబురావు మరణించినట్లు అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1:40 జవాను భౌతిక కాయం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంది. కాశీబుగ్గ, దళితాల భద్ర నుంచి అక్కుపల్లి మీదుగా ర్యాలీతో స్వగ్రామానికి తీసుకొచ్చారు. బాబురావుకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహమైంది. గత నెల చివర్లో విధుల్లోకి వెళ్లి 21 రోజులు క్వారంటైన్లో ఉన్నారు. తిరిగి విధుల్లో చేరిన 3 రోజులకే అమరుడయ్యారు. పెళ్లైన 9 నెలలకే భర్త ఇలా చనిపోవడంతో భార్య కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం ఉదయం అభిమానులు, స్థానికులు అశ్రు నయనాల నడుమ సైనిక లాంఛనాలతో బాబురావు అంత్యక్రియలు నిర్వహించారు. ఏపీలో ఈ రోజు నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగానికి వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ను ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 25 హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేయగా, గిరిజన విద్యార్థుల కోసం తొలిసారిగా పాడేరులో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. షెడ్యూల్ వివరాలు: అక్టోబర్ 23 నుంచి 1వ ర్యాంకు నుంచి 20,000 వరకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. 24న 20,000 ఒక ర్యాంకు నుంచి 50,000 వరకు, 25న 50,000 ఒక ర్యాంకు నుంచి 80,000 వరకు, 26న 80,000 ఒక ర్యాంకు నుంచి 1.10 లక్షల వరకు, 27న 1,10,000 ఒకటి నుంచి చివరి ర్యాంకు వరకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించి వినియోగదారులకు మేలు చేసే దిశగా చర్యలు తీసుకుంది. రైతు బజార్ల ద్వారా రాయితీపై 40 రూపాయలకి కిలో ఉల్లిపాయలు ఇవాల్టి నుంచి అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగాయని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినియోగదారులకు మేలు చేసే విధంగా ఉల్లి ధరలను నియంత్రించాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. ఉల్లిని మార్కెట్లోకి తీసుకువచ్చి రైతు బజార్ల ద్వారా విక్రయిస్తామన్నారు. 5,000 టన్నుల ఉల్లిని నాఫెడ్ ద్వారా దిగుమతి చేసేందుకు ఇండెన్ పంపించామన్నారు. వెంటనే 1,000 టన్నుల ఉల్లి మార్కెట్లోకి తీసుకొస్తున్నామని, తొలి దశలో అన్ని ప్రధాన పట్టణాల్లోనూ రైతు బజార్ల ద్వారా కేజీ 40 రూపాయలకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నాణ్యమైన ఉల్లిపాయలను ప్రతి కుటుంబానికి 1 కేజీ అందిస్తామన్నారు. భారీ వర్షాలతో కర్నూలు, ఇతర ప్రాంతాల్లో పంట నష్టం జరిగిందని, రాష్ట్రంలో 28,000 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా ఈసారి 25,000 హెక్టార్లలో సాగు చేసినట్లు చెప్పారు. భారీ వర్షాలు, వరదల కారణంగా 2,600 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని, ప్రతి ఏటా ఈ సీజన్లో 12,000 క్వింటాళ్ల పంట కర్నూలు, ఇతర మార్కెట్లకు వచ్చేదన్నారు. ఇప్పుడు 1,500 నుంచి 2,000 క్వింటాళ్ల ఉల్లి మాత్రమే మార్కెట్కు వచ్చిందని, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల్లో కూడా వరదల వల్ల పంట దిగుబడి బాగా తగ్గిపోయిందన్నారు. నేటి నుంచి ఉల్లి విక్రయాలు ప్రారంభమవుతాయని, తొలి దశలో ప్రధాన పట్టణాల్లో ఉన్న అన్ని రైతు బజార్ల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. క్రమంగా అన్ని ప్రాంతాల రైతు బజార్లలో విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. గతంలో కూడా దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొని సబ్సిడీ ధరలకు అందించామని గుర్తు చేశారు. రైతుల ప్రయోజనాలు ఎంత ముఖ్యమో వినియోగదారుల ప్రయోజనాలు కూడా అంతే ముఖ్యమన్నారు. చిత్తూరు జిల్లాకు భారీ వర్షాలు ముంచెత్తాయి. పెనుమూరు మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. కొండయ్యగారిపల్లె వద్ద వాగుకు పెద్ద ఎత్తున వరద నీరు పొంగి పొర్లింది. అర్ధరాత్రి సమయంలో కారులో వస్తున్న ఓ కుటుంబం వాగులో చిక్కుకుంది. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో కారులో ఉన్న ప్రతాప్ అనే వ్యక్తితో పాటు అతని కుమార్తె సాయి వినూత వరద ప్రవాహంలో కొట్టుకుపోగా కారులో ఉన్న ముగ్గురిని స్థానికులు రక్షించారు. గల్లంతైన వారు పూతలపట్టు వాసులుగా గుర్తించారు. ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వాగులో గల్లంతైన ఇద్దరి కోసం రెస్క్యూ టీం గాలింపు చేపట్టింది. ఇటు జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వరద నీటితో వాగులు, వంకలు ఉధృతంగా పొంగి పొర్లుతున్నాయి. కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. శ్రీరంగరాజపురం మండలం దుర్గరాజపురం వద్ద కారు కొట్టుకుపోయింది. కాగా అందులో ప్రయాణిస్తున్న వారు బయటకు దూకేయడంతో ప్రాణాలు కాపాడుకున్నారు. కారు మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. వరద నీటితో ఎస్ఆర్పురం మండలం పాతపాలెం వాగు ఉధృతంగా పొంగి పొర్లుతోంది. దీంతో ఆ మార్గంలో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిన్నపిల్లల తల్లులను, వృద్ధులను యువకులు వాగు దాటిస్తున్నారు. ఫ్లోటింగ్ అయితేనే తాత కొట్టించే నా నంబర్ పెట్టు. తెల్లారితో 4 వచ్చినా రెడీ నాకు వేసుకున్నాను. శ్రీవారిమెట్టు సమీపంలో గురువారం అర్ధరాత్రి ఎర్రచందనం స్మగ్లర్ల జాడ తెలియడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిపై దాడి చేశారు. స్మగ్లర్లు చీకట్లో పారిపోగా వారి నుంచి 16 ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయి. టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు అందించిన సమాచారం మేరకు డీఎస్పీ వెంకటయ్య ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ లింగాధర్ టీం శ్రీవారిమెట్టు నుంచి సచ్చినోడి బండ మీదుగా కూంబింగ్ చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో ఈతగుంట వద్ద స్మగ్లర్ల అలికిడి వినిపించింది. దీంతో వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. అయితే స్మగ్లర్లు దుంగలను పడేసి చీకట్లో కలిసిపోయారు. దట్టమైన పొదలు వారు తప్పించుకోవడానికి దోహదపడ్డాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చంద్రగిరిలో దొంగల హల్చల్. మార్కెట్ యార్డ్ ఎదురుగా ప్రొవిజనల్ స్టోర్ దుకాణం తాళాలు పగలగొట్టి దోపిడీ. 45,000 రూపాయల నగదు, 2,50,000 రూపాయల నిత్యావసర సరుకులు మాయం. పోలీసులు అందించిన సమాచారం మేరకు చంద్రగిరి పట్టణం మార్కెట్ యార్డ్ సమీపంలో దొంగతనం జరిగింది. ప్రొవిజన్ స్టోర్ సమీపంలో జరిగిన దొంగతనంలో నగదు, నిత్యావసర వస్తువులు మాయం చేశారు. రహదారిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ కెమెరా గత కొద్ది రోజులుగా పని చేయలేకపోవడంతో పలు దొంగతనాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మేము పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సార్ వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేస్తున్నారు సార్. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? మన 2 months అవుతాం సార్. ఇప్పటికైతే నాకు అలాంటిది ఏం లేదు, ఎవరితో ఎలాంటిది ఏం లేదు. రాత్రి 10ంటికి షాప్ క్లోజ్ చేసుకొని పోయినాము. ఉదయం 4ంటికి వచ్చే కొద్దికి తాళాలు పగలగొట్టి లోపల షాప్ అంతా సరుకులు ప్రొవిజన్స్ అంతా చోరీకి గురైంది. బియ్యాలు, ఆయిల్స్, పప్పులు, శనగింజలు, సోపులు, షాంపులు దాదాపు ఒక 2.5 లక్షల వరకు. డ్రాలో 45,000 నగదు కూడా తీసుకెళ్తున్నారు సార్. హీరో ప్రభాస్ బర్త్డే సందర్భంగా అభిమానులు ఫ్లెక్సీలు కడుతుండగా విషాదం. ప్రకాశం జిల్లా ఎద్దనపొడి మండలం పూనూరులో హీరో ప్రభాస్ ఫ్యాన్స్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ తీగలు తగిలాయి. షాక్తో సుగుణారావు అనే వ్యక్తి మృతి, మరో 4గురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారిలో కూడా 2 పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో కూడా గతంలో ఇలాంటి విషాదమే జరిగింది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం శామరాజపురం మలుపులో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా ఇలాగే కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో 3 చనిపోగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబాలకు పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు, ఆర్థిక సహాయం అందించారు. फैंस इतने वायलेंट क्यों है? डाई हार्ड फैंस. తిరుపతి రూరల్ మండలం సి మల్లవరం పంచాయతీకి చెందిన వైకాపా నాయకుల ఆగడాలను బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు రామచంద్రుడు ఖండించారు. పదే భూ ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. అడుగుతాడు ఏం అవసరం లేదు, ఒక ఎస్ఐని పెట్టుకోను, మరో సర్వేను పెట్టుకొని దీన్ని సాల్వ్. రాజకీయ పార్టీ ఇటువంటి అవినీతికి సపోర్ట్ చేయకూడదు. నిజంగానే అక్కడ న్యాయం ఉంటే పురుషోత్తం నాయుడు గారికి న్యాయం చేయవలసిన బాధ్యత ఎవరైతే ఇప్పుడు వైసీపీ నాయకులు ఆక్యుపై చేసినారో వాళ్ళ పెద్దలకు, వాళ్ళ పై స్థాయి కార్యకర్తలకు ఉంటుంది. నిజంగానే పురుషోత్తం నాయుడు గారిది కన్నా తప్పు ఉంటే మేము కూడా పురుషోత్తం నాయుడు వదిలేయమని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మా కార్యకర్త పురుషోత్తం నాయుడిది కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా ఆ భూమి విషయంలో ఏది న్యాయం ఉంటే అదే చేయాలని చెప్పేసి స్థానిక ఎంఆర్ఓ గారిని విన్నవించుకుంటున్నాము. ఎంఆర్ఓ గారు వెంటనే వాళ్ళ సిబ్బందిని పంపించి సర్వే చేయించి ఇది ఎవరికి ఎక్కడ చేరుతుంది, వాళ్ళ సమక్షంలో అక్కడ హద్దులు నాటి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. లేని పక్షంలో ఇది గ్రామంలో అశాంతికి దారి తీస్తుంది. ఈ విషయం పైన స్థానిక ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి తగు న్యాయము, తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నాయుడు సీమలవరం గ్రామంలో నివసిస్తున్నాను. నేను సీమలవరం గ్రామంలో నా వ్యవసాయ భూములు ఉన్నాయి. సత్తారుబయలు వెళ్ళే దారిలో గత వారం రోజులుగా చాలా సంవత్సరాలుగా నా భూమి పక్క సరిహద్దులో మొక్కల ధనారెడ్డి అనే అతను ఎంక్రోచ్మెంట్ చేశాడు. నేను చాలాసార్లు అది రిక్వెస్ట్ చేశాను, ఏమయ్యా నువ్వు పక్కనున్నావు, మీరు మేము కలిసిమెలిసి చాలా రోజులుగా ఉన్నాము, ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదని చెప్తే అతను సరే అని పెడచోని పెట్టాడు. గత 10 రోజుల ముందు వాళ్ళ తమ్ముడు గారైన వైకాపా నాయకుడు మొక్కల తిమ్మారెడ్డి అని ఆయన ఉన్నాడు అక్కడ, వైకాపా నాయకుడు, గ్రామస్థాయి నాయకుడు. ఆయన చెప్తే మామ నీవేం ప్రాబ్లం లేదు, నీది కరెక్టే ఉంది, నువ్వు వేసుకో, నాకేం అభ్యంతరం లేదు, మా అన్నకి నేను చెప్తానన్నాడు. ఆ తర్వాత 3 రోజుల తర్వాత టైం ఇచ్చి తిమ్మారెడ్డి గారికి ఫోన్ చేశాను. ఏమయ్యా మీ అన్నకి చెప్పావా, నేను నా సరిహద్దురాలు పాతుకుంటానని చెప్పాను. లేదు నువ్వు పాతుకో, నాకేం అభ్యంతరం లేదు, అది మీకే ఉండింది ఒకప్పుడు, నాకు తెలుసు ఆ విషయం అన్నాడు. ఆయన ఇచ్చిన మాట భరోసా తీసుకొని నేను పాతడం జరిగింది. తర్వాత ఆయన వచ్చి ఆ రాళ్ళు పీకడం అవన్నీ మళ్ళీ నిన్న మీడియాలో జరిగిన విషయాలు. ఈ తర్వాత ఈ విషయాన్ని
తుమ్మలగుంట వెంకటేశ్వర స్వామి గుడి ముందర గౌరవ శాసనసభ్యులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి మా పార్టీ వాళ్ళు చేసిన తప్పులైనా నేను ఎటువంటి పరిస్థితుల్లో సమర్థించినా మీరు వెళ్ళి నాటుకోండి అని చెప్పారు. ఆయన మాట మీద భరోసా నేను రాతి కుసాలు నాటాను. తర్వాత దాన్ని మళ్ళీ పీకారు. మళ్ళీ ఆయనకి పీకిన తర్వాత నిన్న ఉదయం నేను నాటాను 6 గంటలకు ఆ ప్రాంతంలో. తర్వాత వాళ్ళు 10 గంటలకు ఆ రాతి కుసాలు పీకారు. మళ్ళీ అగైన్ మధ్యాహ్నం నేను నాటాను. మధ్యాహ్నం నాటిన తర్వాత నా పార్టీ కార్యక్రమాల విషయంగా నేను బయట వెళ్ళడం జరిగింది. ఈరోజు ఉదయం చూశాను రాత్రికి ఆ రాళ్ళను మాయం చేసి అక్కడ వరి నాటడానికి అనువైనగా శాడ అంటారు మా భాషలో, ఇక్కడ ఆ శాడ వేసేది జరిగింది. యాక్చువల్గా ఇది చాలా రోజులుగా నేను ఎంతో చెప్తున్నాను. ఇప్పుడు ఆ వైకాపా నాయకులు తొట్టంబేడు మండలంలోని పేకట్ట స్థావరాలపై తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి ఆదేశాలతో మెరుపు దాడులు. ఎస్బీ డీఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో కాసారం గ్రామంలో జూదం ఆడుతున్న 17 మంది పేకట్ట రాయుల అరెస్ట్. పేకాట ఆడేందుకు వచ్చిన వారి వద్ద నుండి 3 కార్లు, 12 ద్విచక్ర వాహనాలు, 17 సెల్ ఫోన్లు, 4,40,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు. పేకాట జరుగుతోందనే పక్కా సమాచారం అందడంతో జిల్లా ఎస్పీ ఆదేశాలతో దాడులు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీ తిరుపతి అర్బన్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు శ్రీ ఆవుల రమేష్ రెడ్డి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ బ్రాంచ్ సంబంధించిన వార్లు మన తొట్టంబేడు మండలం కాసారం అడవుల్లో పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతుందనే సమాచారంతో సారు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళతో రైడ్ చేపించారు. రైడ్ చేపించి వాళ్ళ దగ్గర 17 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి 17 సెల్ ఫోన్స్, ఒక 3 కార్లు అంటే ఒక కారు వచ్చింది, ఇంకా 2 కార్లు రావాలి, అక్కడే ఉన్నాయి, తీసుకురావాల్సి వచ్చింది. దాని తర్వాత 4,40,000 రూపాయల క్యాష్ రికవర్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున తొట్టంబేడు మండలంలో పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతుందన్న సమాచారంతో రాజశ్రీ ఎస్పీ గారు ఆయన సొంత ఎస్బీ వాళ్ళతో పోలీసులతో అక్కడ రైడ్ చేశారు. రైడ్ చేసి వీళ్ళందరూ వీళ్ళంతా ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి కూడా చెందినవారు. వీళ్ళు ఆ కాసారం అడవుల్లో వీళ్ళు దగ్గర ఈ గ్యాంబ్లింగ్, భారీ ఎత్తున గ్యాంబ్లింగ్ ఆడుతుండడం ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. ఈ కేసును తొట్టంబేడు ఎస్ఐ వెంకట సుబ్బయ్య గారు, ఇన్స్పెక్టర్ ఆరోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు చేసి ఇంకా దీని మీద ఏదైనా ఉంటే దీనిపైన దర్యాప్తు చేసి వాళ్ళని అందరినీ రిమాండ్ చేయడం జరుగుతుంది. 4,40,000 రూపాయల క్యాష్, 17 సెల్ ఫోన్స్, 17 మోటార్ బైక్స్, మిగతా కార్లు కూడా ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ రేపు కోర్టుకు రిమాండ్ తోటి ఆత్మకూరు అభివృద్ధి సాధనకై నియోజకవర్గ రైతాంగ సమస్యల పరిష్కార సాధనకై జనసేన పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్ష ఈ రోజుకి 5వ రోజుకి చేరుకుంది. ఆత్మకూరు నియోజకవర్గ సమస్యలైన చుక్కల భూముల సమస్య, సోమశిల జలాశయం నీటితో ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సాగునీరు అందించే ప్రణాళికను రూపొందించడం, ఆనం సంజీవరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం, సంగం బ్యారేజీని పూర్తి చేయడం, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే పనులను వెంటనే మొదలు పెట్టడం, ఆత్మకూరు పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళికను రూపొందించడం తదితర సమస్యలపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఆదేశాల మేరకు ఆత్మకూరు మండల రెవెన్యూ ఆఫీసర్, ఆత్మకూరు సబ్ ఇన్స్పెక్టర్ సమక్షంలో పై సమస్యల పరిష్కారం కొరకు తమ వంతుగా కృషి చేస్తామని ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. ఆత్మకూరు మండల రెవెన్యూ ఆఫీసర్ హామీ మేరకు నిమ్మరసం తీసుకుని నలిశెట్టి శ్రీధర్ ఈ ఆమరణ నిరాహార దీక్షను విరమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు నాయకులు పోతురాజు టోనీ బాబు, కోలా విజయలక్ష్మి, నాగరత్నం, షానవాజ్, శ్రీపతి రాము, బండి అనిల్ కుమార్ రాయల్, పవన్ కుమార్, నరేష్, చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన జన సైనికులకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలుపుతున్నామని నలిశెట్టి శ్రీధర్ తెలిపారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బెజవాడ దుర్గమ్మ ఇవాళ శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మంగళప్రదమైన దేవత మహాలక్ష్మి, జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్ట రాక్షస సంహారాన్ని చేయడం ఒక అద్భుత ఘట్టం. 3 శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది. లోకాస్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన గజలక్ష్మిగా వరాలను ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమైన అమృత స్వరూపిణిగా శ్రీ దుర్గమ్మను మహాలక్ష్మిగా దర్శించవచ్చు. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తులందరికీ ఐశ్వర్య ప్రాప్తి, విజయం లభిస్తుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొండ చర్యలు విరిగిపడడంతో పోలీసులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇటు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. మహాలక్ష్మి రూపంలో కనకదుర్గమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు మంత్రి. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల 8వ రోజున స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. 8వ రోజు ఉదయం రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ కాగా, ఈ ఏడాది కరోనా కారణంగా ఆలయం లోపలే వేడుకలు జరుగుతున్నందున రథోత్సవం స్థానంలో సర్వభూపాల వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ వాహన సేవలో టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. సర్వభూపాలుడు అంటే అందరూ రాజులేనని అర్థం. ఈ సర్వభూపాలకుల్లో దిక్పాలకులు చేరుతారు. విష్ణు అంశ లేనివాడు రాజు కాలేడు. రాజాది రాజాయ ప్రసహ్య సాహినే అని వేదాల వర్ణన. శ్రీహరి రాజాది రాజు. సర్వభూపాలురు వాహన స్థాయినీయులై భగవంతుని తమ భుజస్కంధాలపై మోస్తున్నారు. భూపాలకులందరూ అధికార సంపన్నులే. అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్ సేవ పరులు కావాలి. ఈ దివ్యమైన సందేశాన్ని సర్వభూపాల వాహన సేవ ఇస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కానుకను అభిమానులు ముందుంచింది రాధేశ్యామ్ చిత్ర యూనిట్. ఈరోజు ప్రభాస్ బర్త్డే గిఫ్ట్గా బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ పేరుతో రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. కృష్ణంరాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో గత కొన్ని రోజులుగా ప్రభాస్ బర్త్డే సర్ప్రైజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కోసం రాధేశ్యామ్ యూనిట్ ఈ స్పెషల్ గిఫ్ట్ అందించింది. కేవలం పూజా హెగ్డే, ప్రభాస్లను చూపిస్తూ వింటేజ్ ప్రేమ కథా చిత్రంగా ఈ మూవీ అలరించనుందని ఈ మోషన్ పోస్టర్ ద్వారా క్లియర్గా చెప్పేశారు మేకర్స్. ప్రభాస్ విక్రమాదిత్యగా కనిపించనున్నట్లు ఈ 2 రోజుల క్రితమే ప్రకటిస్తూ ఆయన వింటేజ్ లుక్తో ఆకట్టుకున్న మేకర్స్ తాజాగా ఈ మోషన్ పోస్టర్ ద్వారా మరోసారి ఆకర్షించారు. వాళ్ళు మిమ్మల్ని మరోసారి ఖచ్చితంగా లవ్లో పడేస్తారు. అక్టోబర్ 23న మోషన్ పోస్టర్ను విడుదల చేస్తున్నాం అని ముందుగానే జననాడి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. Please subscribe and follow Jananadi News.